వైశాఖ బహుళ దశమి రోజు నాడు శనివారము పూర్వ భాద్ర నక్షత్రాన పసిడి వన్నెలు గల్ల పసివాడు జన్మించే. పసిడి వన్నెలు గల్ల పసివాడు జన్మించే. పసిడి వన్నెలు గల్ల పసివాడు జన్మించే. ముద్దు ముద్దు గున్నడు ఆ బాలుడు ముత్యమోలే మెరిసేను ఆ పసివాడు. ముద్దు ముద్దు గున్నడు ఆ బాలుడు ముత్యమోలే మెరిసేను ఆ పసివాడు. రంగైన కాంతితోని ఆ బాలుడు రత్నమోలే మెరిసేను ఆ సిన్నోడు. రామాంజనేయుడు
కండ్ల చూసిండు అటువైపు వచ్చే రాహు అది కండ్ల చూసిండు అటువైపు వచ్చే రాహు ఆగమేఘాల మీద రాహువు ఇంద్రుణ్ణి చేరినాడో ఓయమ్మ ఆగమేఘాల మీద రాహువు ఇంద్రుణ్ణి చేరినాడు ఓయమ్మ జరుగరాని ఘోరము ఓయమ్మ జరుగుతుందని చెప్పాను ఇంద్రునితో జరగరాని ఘోరము ఓయమ్మ జరుగుతుందని చెప్పాను ఇంద్రునితో అప్పుడు ఇంద్రుడు ఐరావతము మీద ఆ బాలుణ్ణి చేరి అడ్డుకున్నాడమ్మ ఎంత ఆపిన గాని ఆగలే బాలుడు ఎంత ఆపిన గాని ఆగలే బాలుడు ఎంత ఆపిన గాని ఆగలే అరెరెరె కోపంతో ఆ ఇంద్రుడు బాలునిపై వజ్రాయుధమే విసిరేను ఓయమ్మ కోపంతో ఆ ఇంద్రుడు బాలునిపై వజ్రాయుధమే విసిరేను ఓయమ్మ అది దాకి ఆ బాలుడు అయ్యయ్యో నేల మీద కూలేను ఓయమ్మ అది దాకి ఆ బాలుడు అయ్యయ్యో నేల మీద కూలేను ఓయమ్మ నేల గూలినట్టి తన కొడుకును చూసి విలవిలలాడిండు ఆ వాయుదేవుడు కన్న కొడుకును చూసి కన్నీరు పెట్టిండు కన్నా కొడుకును చూసి కన్నీరు పెట్టిండు కన్నా కొడుకును చూసి కన్నీరు పెట్టిండు పటపట పండ్లు గొరికెను ఆ తండ్రి గడగడ గాత పెట్టెను వాయువు పటపట పండ్లు కొరికేను ఆ తండ్రి గడగడ గాత పెట్టేను వాయువు గాలినంతా ఆపెను ఈ లోకాన గాయి గాయి చేసెను ఈ జగమంతా హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ ఊపిరాడక జగము అల్లల్లాడుతుంది గాలి లేక జనులు గడియ లేకున్నారు దేవాన దేవుళ్ళే గజగజ వణికిండ్రు దేవాన దేవుళ్ళే గజగజ వణికిండ్రు దేవాన దేవుళ్ళే గజగజ వణికిండ్రు పరుగు పరుగున వచ్చిరి వాళ్ళంతా వాయుదేవుని చేరిరి ఆ దేవుళ్ళు పరుగు పరుగున వచ్చిరి వాళ్ళంతా వాయుదేవుని చేరిరి ఆ దేవుళ్ళు బాలుణ్ణి లేపిండ్రమ్మో ఆ దేవతలు శాంతించుమన్నారమ్మో వాయువును బాలుణ్ణి లేపిండ్రమ్మో ఆ దేవతలు శాంతించుమన్నారమ్మో వాయువును అబ్బబ్బో నీ కొడుకు సిన్నోడు గాదయ్యో చిరకాలం జీవించే చిరంజీవి అతడు మరణమే లేనట్టి మృత్యుంజయుడన్నారు మరణమే లేనట్టి మృత్యుంజయుడన్నారు మరణమే లేనట్టి మృత్యుంజయుడన్నారు పూల వర్షం గురిపిరో ఆ బాలునిపై దీవెనలే అందించిరో ఆ హనుమకు పూల వర్షం కురిపిరో ఆ బాలునిపై దీవెనలే అందించిరో ఆ హనుమకు దిక్పాలకులంతా కలిసి ఒక్కొక్క వరం అందించినారమ్మో ఆ హనుమకు దిక్పాలకులంతా కలిసి ఒక్కొక్క వరం అందించినారమ్మో ఆ హనుమకు అదిగదిగో బాలుడు ఐదేండ్ల వాడాయే అల్లరి పాడుగాను ఇంకింత వెరిగింది అల్లరికేగా లేక బడికి వంపే బాలుని అల్లరికేగా లేక బడికి వంపే బాలుని అల్లరికేగా లేక బడికి వంపే బాలుని మునుల పంచెలు గుంజుతూ అంజన్న ముప్పు తిప్పలు పెట్టెను గురువులను మునుల పంచెలు గుంజుతూ అంజన్న ముప్పు తిప్పలు పెట్టేను గురువులను గడ్డాలు వీపుతుండో ఆ మునుల మీసాలు గుంజుతుండో హనుమయ్య భక్తాంజనేయుని ఓయమ్మ బౌదండి చరిత వినరే ఓ మాయమ్మ
ఓ సూర్యదేవర నా సిన్ని మనమనికి సకల శాస్త్రాలన్నీ వేదాంగాల్ని నేర్పించమని వేడే ఆ తాత గౌతముడు నేర్పించమని వేడే ఆ తాత గౌతముడు నేర్పించమని వేడే ఆ తాత గౌతముడు బాలుణ్ణి చూసిండమ్మో ఆ సూర్యుడు చిలిపిగా నవ్విండమ్మో ఆ దేవుడు బాలుణ్ణి చూసిండమ్మో ఆ సూర్యుడు చిలిపిగా నవ్విండమ్మో ఆ దేవుడు సూత్యగింత లేడమ్మో ఈ బుడతడు నన్నే మింగబోయిండో ఈ సిన్నోడు
అంజనితోని పెళ్లి పేటాకులు నాకు వద్దన్నాడు జీవితాంతం బ్రహ్మచారి గుంటానానే జీవితాంతం బ్రహ్మచారి గుంటానానే జీవితాంతం బ్రహ్మచారి గుంటానానే అది విన్నా అంజని వలవల వలపోతా ఉన్నాదమ్మో అప్పుడు అది విన్నా అంజని వలవల వలపోతా ఉన్నాదమ్మో అప్పుడు ఒక్కగానొక్క కొడుకు నా మాట వింటలేడని ఏడ్చెను ఆ తల్లి ఒక్కగానొక్క కొడుకు నా మాట వింటలేడని ఏడ్చెను ఆ తల్లి ఏడ్వంగా నారదుడు చూసిండు హనుమంతునికెట్లైనా పెళ్లి చెయ్యాలని సూర్య భగవానుణ్ణి కలుసుకున్నాడమ్మా సూర్య భగవానుణ్ణి కలుసుకున్నాడమ్మా సూర్య భగవానుణ్ణి కలుసుకున్నాడమ్మా నీ బిడ్డ సువచ్చలకు హనుమకు పెళ్లి చెయ్యాలయ్యో ఓ సూర్యుడా నీ బిడ్డ సువర్చలకు హనుమకు పెళ్లి చేయాలయ్యో ఓ సూర్యుడా దేవతల కోరిక మీద ఈ పెళ్లి జరిపించమన్నాడమ్మో ఆ నారదుడు రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినలే మాయమ్మ సూర్య భగవానుడు హనుమయ్యను పిలిచి నా బిడ్డతో నీకు కళ్యాణమన్నాడు అది విని అంజన్న దిక్కున లేసిండు అది విని అంజన్న దిక్కున లేసిండు అది విని అంజన్న దిక్కున లేసిండు బ్రహ్మచారి నన్నడు హనుమయ్య పెళ్లి గిల్లద్దన్నాడు సూర్యునితో బ్రహ్మచారి నన్నడు హనుమయ్య పెళ్లి గిల్లద్దన్నాడు సూర్యునితో అప్పుడ నారదుడు దేవాన దేవతల్ని పిలిచెను ఓయమ్మ అప్పుడ నారదుడు దేవాన దేవతల్ని పిలిచెను ఓయమ్మ శ్రీ ఆంజనేయుడు ఎంత మొత్తుకున్న నారద మహర్షి ఒప్పుకోలేదమ్మ దేవతలతోని హనుమంతున్నొప్పించే దేవతలతోని హనుమంతున్నొప్పించే దేవతల